హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వీడియోలో ఈ రోజు జరగబోయే టాస్క్లు ఏంటి, అందులో ఎవరు గెలిచారు, అలాగే ఏవీస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఏ ఆర్డర్లో ఎవరో ఫస్ట్ వస్తాయి అనేది క్లియర్ గా ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని అయితే మీరు ఎప్పుడు చేసినట్టే సపోర్ట్ చేస్తున్నారు చాలా మంది, అలాగే లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. అలాగే పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ ఇవ్వండి. అలాగే ఈ రానున్న రోజుల్లో వచ్చే అప్డేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే ఫైనల్ డేస్ లో ఎవరు గెస్ట్ వస్తున్నారు, ఏ ఆర్డర్ లో ఎలిమినేట్ చేస్తున్నారు, అక్కడ షూటింగ్ కంప్లీట్ అయితే సాటర్డే అయిపోద్ది, మనకి టెలికాస్ట్ అనేది సండే అవుద్ది. కాబట్టి ఇవన్నీ మన ఛానల్లో ముందుగా వస్తాయి. అలాగే ఆ ఓటింగ్ అనాలిసిస్, విన్నర్ కూడా అనౌన్స్ చేసే ప్రాసెస్ అంతా నేను మన ఛానల్లో అప్డేట్ చేస్తాను. సో మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ మీద క్లిక్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ ద్వారా ఫస్ట్ వస్తాయి అనమాట వీడియోస్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వస్తే ఈ రోజు అయితే 3 టాస్క్లు అయితే జరగబోతున్నాయి. ఆ 3 టాస్కుల్లో గెలిచింది ఎవరు అంటే, ఫస్ట్ టాస్క్ ఏంటి అంటే, కొన్ని హడల్స్ అన్ని దాటుకుంటూ వెళ్ళి ఒక బోన్ అయితే ఉంటది, ఆ బోన్ పట్టుకోవాలి. నాకు సరిగ్గా ఇది ఏ వారంలో జరిగిందో గుర్తులేదు, కానీ ఈ టాస్క్ లో గెలిచింది ఎవరంటే పవన్ కళ్యాణ్ అయితే గెలిచాడు. ఈ టాస్క్ లో గెలిచి ఒక స్టార్ అయితే సొంతం చేసుకుంటాడు. మళ్ళీ సెకండ్ టాస్క్ ఏంటి అంటే, మీరు ఆల్రెడీ ప్రోమోలో చూసుంటారు, బెలూన్ టాస్క్. మాస్క్ పెట్టుకుని బెలూన్ అయితే పైకి ఊదుతూ ఉండాలి, దానికి కొన్ని ముళ్ళుల్లా ఉంటాయి, అది గుచ్చుకుంటే బెలూన్స్ పోతాయి కదా. ఇది మళ్ళీ కాంట్రవర్షియల్ టాస్క్. ఈ టాస్క్ లో కూడా వీళ్ళు ఫైట్ చేసుకున్నారు. లాస్ట్ వీక్ లో ఎందుకు ఈ ఫైట్స్ అనేది నాకు అర్థం కాలేదు. ఈ టాస్క్ జరగబోయే ముందు వీళ్ళందరూ కలిసి డెమోన్ పవన్ అయితే ఒప్పించారనమాట. ఎందుకంటే డెమోన్ పవన్ ఆల్రెడీ ముందు రోజు అంటే నిన్న జరిగిన టాస్క్ లో గెలిచి స్టార్ సొంతం చేసుకుని ఫ్యామిలీ నుండి కూడా మెసేజ్ వచ్చింది కదా. సో డెమోన్ పవన్ అయితే అందరూ ఒప్పించి పక్కన పెట్టారు. డెమోన్ పవన్ కొంచెం అగ్రీ చేయలేదంట, నేను ఆడుతానే అన్నాడంట. బట్ ఇది ఫైనల్ వీక్ టాస్క్, అంత ఇంపాక్ట్ ఉండవు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇందులో ఇష్యూస్ జరిగినా, గొడవలు జరిగినా, ఇందులో గెలిచినా వాళ్ళకి ఓట్ బ్యాంక్ పెరిగే అవకాశం ఉందని వాళ్ళ ఆతృత అనమాట. దాన్ని మనం తప్పు పట్టలేం. బట్ ఫైనల్ వీక్ లో కాబట్టి గొడవలు ఎందుకు అని ఆలోచించుకుంటుంటే బాగుండేది. ఈ టాస్క్ లో కూడా కాంట్రవర్షియల్ గా గొడవలు అయ్యాయి. ఇమాన్యుల్ కొంచెం యాక్సెప్ట్ చేయకుండా ఆర్గ్యుమెంట్ అయితే చేశాడు. ఇమాన్యుల్ పెట్టిన పాయింట్ లో కూడా రైట్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. సో ఈ టాస్క్ విన్నర్ గా అనౌన్స్ చేసింది ఎవరు అంటే, ఈ టాస్క్ లో పవన్ కళ్యాణ్ అండ్ తనూజ అయితే విన్నర్ అయ్యారు. ఇమాన్యుల్ అండ్ సంజనా గారు ఓడిపోయారు. సో మళ్ళీ పవన్ కళ్యాణ్ కి అయితే సెకండ్ స్టార్ అయితే వచ్చిందనమాట. ట్రీట్స్ అయితే వీళ్ళిద్దరూ పొందారు. కానీ థర్డ్ టాస్క్ ఏంటి అంటే, మొన్న మానస్ అండ్ డెమోన్ పవన్ ఆడారు, మీకు గుర్తుంటుందా? సెలబ్రిటీస్ అందరూ బయట వాళ్ళు వచ్చి ఎక్స్ కంటెస్టెంట్స్ గేమ్స్ ఆడారు కదా. అందులో పరిగెట్టుకుంటూ వెళ్ళి బాల్స్ అయితే ఒక దీనికి కొట్టాలి, దానికి ఎవరైతే ఎక్కువ అంటుకుంటాయో వాళ్ళైతే విన్నర్స్ కదా. అదే టాస్క్ ఈరోజు హౌస్ లో కూడా జరిగిందనమాట. ఈ టాస్క్ అయితే ఎవరు గెలిచారని మనకు అప్డేట్ అయితే రాలేదు, కానీ లీడింగ్ లో ఉన్నదైతే పవన్ కళ్యాణ్. మాక్సిమం పవన్ కళ్యాణ్ ప్లేయర్ ఆఫ్ ది డే అయ్యే అవకాశం ఉంది. ఫ్యామిలీ నుంచి మెసేజ్ కూడా తనకే వచ్చే అవకాశం ఉంది. సో ఇది ఈ రోజు జరిగే అప్డేట్స్. ఇంకా ఏవీ విషయానికి వస్తే, ఏవీస్ అయితే ఈ రోజు మనకి టెలికాస్ట్ ఏమీ కాదు, ఈ రోజు టాస్క్ లో జరుగుతాయి. ఈ రోజు హౌస్ లో మంగళవారం వాళ్ళకి షూటింగ్ అవుద్ది అనమాట. సో రేపు బుధవారం, గురువారం, శుక్రవారం మనకి ఏవీస్ అనేవి లైవ్ లో అంటే టెలికాస్ట్ అవుతాయి. సో బుధవారం మనకి ఎవరిది ప్లే అవుద్ది అంటే, ఇమాన్యుల్ అండ్ డెమోన్ పవన్ అయితే ప్లే అవుద్ది బుధవారం. గురువారం పవన్ కళ్యాణ్ అండ్ సంజనా గారిది. శుక్రవారం అయితే తనూజ గారిది. వెయిట్ చేయాల్సిందే. సో ఈ ఆర్డర్ లో అయితే ఏవీఎస్ ప్లే అవుతాయి. ఏవీఎస్ అనేవి చాలా బాగా డిజైన్ చేశారంట. వాళ్ళకి ఇచ్చిన ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బిగ్ బాయ్స్ వాయిస్ తో వచ్చే వాయిస్ ఏదైతే ఉందో ఆ మాటలు అన్ని చాలా బాగున్నాయంట. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఏవీస్. మీరు ఎవరు ఏవీ కోసం ప్లే చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. అంటే మీరు మా వాళ్ళు ఏవి కావాలి, మేము ఏవిలో ఏమేమి ఉండాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.